నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం ధర్నాచౌక్ లో ఉన్నాం. ఇక మందకృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో వికలాంగులు పెన్షన్ కొందరికి పెన్షన్ రావట్లేదు, పెన్షన్ లేదని చెప్పేసి ఒక మహా ధర్నా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి వికలాంగులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అలా చెప్పండి, మీ పేరు? నా పేరు మడపతి రవికుమార్. నేను తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మరి ఈ రోజు మేము ఇక్కడికి రావడం చాలా కష్టపడుతూ వచ్చాం. అంటే మాకు అవసరం అనిపించింది, కానీ మాకు కావాల్సిన హక్కులు సాధించుకోవడానికి మరి ఇంత కష్టపడి రావాల్సి వచ్చింది మా పరిస్థితి. ఎట్లా మీకు పెన్షన్ వస్తుందా? అదే మామూలుగా వచ్చే పెన్షన్ వస్తుంది, అది కూడా సమయానికి రావడం లేదు. ఎప్పుడో నెల అయిపోయిన తర్వాత వస్తుంది. పెన్షన్ మీద ఆధారపడి ఎంతో మంది బతుకుతున్నారు. మరి మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటారు. మరి ఈ ధనిక రాష్ట్రంలో మాలాంటి దివ్యాంగులకు ఈ వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మరి 4,000 పెన్షన్ 6,000 చేస్తామన్నారు. మరి అది సంవత్సరం అవుతుంది, ఇప్పటివరకు పెన్షన్ల మాటే లేదు. మరి అదే పక్క రాష్ట్రంలో చూసుకుంటే మరి అది వెనుకబడ్డ రాష్ట్రం. మరి ఆ రాష్ట్రంలో తీవ్ర వైకల్య వ్యక్తులకు 15,000 పెన్షన్ ఇస్తుంది ఈ రోజు. మరి ఆ రాష్ట్రాన్ని చూసి మరి ఇక్కడ మన ఈ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని మరి వికలాంగులకు ముందు చేయాలి తప్పకుండా. ఒక సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల్లో వికలాంగుల పెన్షన్ కూడా ఒకటి కాబట్టి మరి మా దివ్యాంగులు ఇబ్బంది పెట్టకుండా ఇకనైనా మరి మాకు ఈ యొక్క పెన్షన్లు పెంచి తీవ్ర వైకల్యటువంటి వ్యక్తులకు 15,000 పెన్షన్ ఇచ్చి వికలాంగులను ఆదుకోవాలి. లేని పక్షంలో మరి మా యొక్క ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుంది. మందకృష్ణ వారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకున్నారు. వారికి దివ్యాంగుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకా కూడా మా ఉద్యమం ఉధృతం కాకుండా ముందే ప్రభుత్వం అర్థం చేసుకొని మరి మాకు పెన్షన్లని ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పెంచుతున్న పెన్షన్ల గురించి కనీసం దానిపైన చర్చ చేయని పరిస్థితి ప్రభుత్వం. ఎట్లా చూసుకోవచ్చు? అసలు మేనిఫెస్టోలో మాత్రం పెన్షన్లు పెంచుతాం, వికలాంగులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం కనీసం దాని గురించి చర్చ చేయట్లేదు. మనం ఏమనుకున్నాం అంటే మార్పు జరగాలి అనుకున్నాం. ఆ మార్పు కోసం మేము ఎంతో కష్టపడి దివ్యాంగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి మనం అంతా కట్టబెట్టాం. కానీ ఈ రోజు మనకు మన మార్పు అనేది జరుగుతలేదు. ఏమంటారంటే పదవులకు వచ్చినంత వరకు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఇది చాలా అన్యాయం. ఇలాంటి మోసాలు చేయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం దివ్యాంగుల పక్షాన. ఇంత ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందించడం లేదు, సమస్యల పైన పరిష్కారం తీసుకురావడం లేదంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే మన ఏ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది అనుకోవచ్చు? అదే ఇప్పుడు రోజుల్లో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎవరి నమ్మాలో ఎవరు నమ్మదో అర్థమైతలేదు. అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా దివ్యాంగుల పైన కొంచెం అనుచిత వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కలెక్టర్ గారు. దానిపైన మీరు ఏం స్పందిస్తారు? అదే ఆ విషయంలో కూడా మేము చాలా బాధపడ్డాం. వారి మీద చర్యలు తీసుకోవాలి, కానీ అసలు దాన్ని ముట్టనట్టు అంటనట్టు వదిలేసిన దాన్ని. ఇది చాలా అవమానకరం మా దివ్యాంగులు. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అలా మాట్లాడడం చాలా తప్పు అది. కానీ వారి మీద ఏం చర్యలు తీసుకోలేరు. మరి చట్టాలు అనేవి ఉన్నాయా లేవా అర్థం కాని పరిస్థితి. చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలి, కానీ అమలు చేయకుండా ఏదో పత్రాలకి పరిమితం చేస్తున్నారా వాటిని. ఇంకో డిసెంబర్ 9వ తారీఖు నాడు విజయోత్సవ సభలు స్టార్ట్ చేయబోతున్నారు. అన్ని చేసేసాం, అందరికి పెన్షన్లు ఇచ్చేసాం, అన్ని రకాల డెవలప్మెంట్ చేసేసాం అని విజయోత్సవ సభలు చేయబోతున్నారు. మరి దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? అది వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మరి అన్ని హామీలు అమలైనాయంటే మరి ఈ రోజు అమలైతే మరి మేము అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఈ ప్రశ్నకు వాళ్ళే జవాబు చెప్పాలి. అదే మా యొక్క ఇంకోటి, మా చట్టానికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు, అది కూడా లేదు. మాకు అది ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మా యొక్క హక్కులని వాళ్ళు పూర్తి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.